everybody. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. We are going to start a new series called Practical Christianity. ఆచరణాత్మక క్రైస్తవ్యం అనే ఈ క్రొత్త సిరీస్ని మనం చేయడానికి కారణం ఏంటంటే ప్రస్తుత దినాలలో క్రైస్తవులకు డాక్ట్రినల్ బేస్ ఎంతో అవసరం. సిద్ధాంతములను క్రైస్తవ సిద్ధాంతములను లేదంటే ఫండమెంటల్స్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అందుకని in order that we will not be misled by the false doctrines that are prevailing in the Christendom, క్రైస్తవ లోకంలో అనేక విధములైనటువంటి సిద్ధాంతాలు లోపాలతో కూడినటువంటి సిద్ధాంతాలు బోధించబడుతున్న ఈ సమయంలో వాట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ, వాట్ ఈస్ ట్రూ డాక్ట్రిన్, what does the Bible say about the things that are related to the humankind అనే విషయాలను ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఈ ఇంట్రొడక్టరీ పార్ట్లో మనం అసలు అనేక రకములైనటువంటి సిద్ధాంతాలను గురించి ధ్యానం చేయాలని అనుకుంటున్నాము. బ్యాక్ డ్రాప్లో దీనిని మనం చేయటానికి గాను యోహాను సువార్తను ఎంచుకున్నాము. ఇందులో సినాప్టిక్ గాస్పుల్స్కి ఒక డిఫరెంట్ స్టైల్లో రాసినటువంటి అపస్తలుడైన జాన్, అందరూ కూడా కొన్ని టర్మ్స్ని ఉపయోగిస్తే జాన్ యొక్క టర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది. సో టుడే we are going to discuss about what is the biblical purpose of miracles, wonders and signs. సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతములను గూర్చినటువంటి అవగాహనను మనం కలిగించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. మహోన్నతుడా, మా ప్రియ ప్రభువా, పరిశుద్ధుడా, మా దేవా, మమ్మను మా ప్రియులను మీరు ప్రేమించి ఈ క్రొత్త సిరీస్కి మేము నాంది పలకటానికి మాకు ఈ దినమున సహాయం చేసినందుకై వందనములు చెల్లిస్తున్నాము. నీ రక్తము చేత విమోచించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా సిద్ధాంతపరమైన బేసిక్ ఫౌండేషన్ని కలిగి ఉండటం అనేది మీ చిత్తం. కాబట్టి అనేక అంశములు, కన్ఫ్యూజింగ్ డాక్ట్రిన్స్ ఉంటున్న ఈ దినాలలో కరెక్ట్ డాక్ట్రిన్ని నేర్చుకొనుటకు మాకందరికీ సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సినాప్టిక్ గాస్పెల్స్లో అందరూ కూడా we see synoptic gospels are seen together, similar in their structure, in their content and wordings. అయితే ఈ సినాప్టిక్ గాస్పెల్స్లో వీరు రికార్డ్ చేసినటువంటి యేసు ప్రభు కార్యాలను వారు అద్భుత కార్యాలు, మిరకిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని సంబోధిస్తూ ఉంటే, జాన్ మాత్రం ప్రత్యేకంగా వీటిని సూచక క్రియలు అని అంటున్నాడు, సైన్స్ అని అంటున్నాడు. వాట్ ఆర్ దీస్ సైన్స్ ఫర్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సైన్స్ అంటే టు కన్ఫర్మ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని సత్యమును మనం సరి అయిన రీతిలో అర్థం చేసుకొనుటకు మనకు సహాయం చేసేటువంటివే ఈ సైన్స్ అని మనం చెప్పాలి. Rather than calling them miracles, we should call them signs. Affirmation of the messenger or the validation of the messenger ని గురించి చెప్పేటువంటిదే ఈ సైన్స్. మనకు నిర్గమకాండం 4వ అధ్యాయం మొదటి 5 వచనాలలో ఫస్ట్ రికార్డెడ్ మిరకిల్ వర్కర్ ఎవరు అంటే మోసెస్. అందుకు యెహోవా ఏమంటున్నాడు చూడండి, 4:2లో నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను, అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయను. నీ చేయి చాపి దాన్ని తోకపట్టుగా అనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఈ విధంగా దేవుడు మోసెస్ని ఒక మిరకిల్ వర్కర్గా చేశాడు.
14వ అధ్యాయంలో ఇదే నిర్గమకాండంలో చివరి వచనంలో చూచినట్లయితే యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. సో we have to believe in the Lord when we look at the signs. ఈ సూచక క్రియలను చూచినప్పుడు దేవుని నమ్మేటువంటి వారంగా ఉండాలి అనేది మనకు సూచక క్రియలు చెప్పేటువంటి సత్యం. న్యూ టెస్టమెంట్ ఎగ్జాంపుల్స్ని కనుక మనం చూడాలి అని అంటే అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో పేతురు యోహానులు దేవాలయమునకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక పుట్టినది మొదలుకొని కొంటివాడైనటువంటి వాడు ఒక లేమ్ బెగ్గర్ ఉన్నాడు. ఆ లేమ్ బెగ్గర్ 3వ అధ్యాయంలో శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద ఉంటే అతనిని పేతురు యోహాను తేరి చూడమని చెప్పి వానికి ఏం చెప్పారంటే 6వ వచనంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పారు. ఇక్కడ అపోస్టల్స్ యొక్క వాలిడేషన్ లేదంటే ఆథెంటికేషన్ అఫర్మేషన్ జరుగుతుంది. ఈ వీరు యేసు ప్రభు యొక్క శిష్యులు అని తేల్చడానికి లేదంటే తెలియచేయటానికి ఈ విధంగా దేవుడు కార్యాలను చేశాడు. ఇంకొక మాట చదువుకుందాం. 3:12లో పేతురు దీన్ని చూచి ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? దేవుడు ఒక గొప్ప కార్యాన్ని వీరి ద్వారా జరిగించితే వారు ఆశ్చర్యపడుతున్నారు. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారు? దేవుడే ఈ కార్యములను జరిగించాడు అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు అపోస్తల్ పీటర్. అదేవిధంగా అపోస్తల్ పీటర్ అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన ఆయనయ్య అను ఒక మనుష్యుని చూచి నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పాడు. ఈ విధంగా స్వస్థత కార్యమును అక్కడ చేశాడు. అదేవిధంగా ఇదే 9వ అధ్యాయం 40వ వచనంలో పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఈ విధంగా తబితాను దేవుడు పేతురు ద్వారా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి స్వస్థత క్రియలు, అద్భుత క్రియలు లేదు అంటే మిరాకిల్స్ అని మనం చెప్పేదానికంటే ఇవన్నీ కూడా సూచక క్రియలు అని చెప్పడము కరెక్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క సూచక క్రియలు ఈ గ్రంథం అందు అనగా యోహాను సువార్తలో మనకు 7 రాయబడి ఉన్నాయి. 7 సైన్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ యోహాను సువార్తలో రాయబడి ఉన్నాయి. అవి అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం రాయబడి ఉండలేదు. కానీ యోహాను భక్తుడైన యోహాను 20వ అధ్యాయంలో 30 నుంచి 31 వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన యందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. దిస్ ఈస్ ద సమ్మరీ స్టేట్మెంట్ ఆఫ్ జాన్ అండ్ దిస్ ఈస్ ద theme verse of the book of John, gospel according to John. కాబట్టి సైన్స్ అనేవి సైన్ బోర్డ్స్లో కనిపించేటువంటివి మనకు ఏదో ఒక విషయాన్ని తెలియచేసే రీతిగా ఈ సూచక క్రియలు యేసు ప్రభువును గుర్చిన సత్యాన్ని మనకు తెలియచేస్తాయి. ఆ సత్యాన్ని మనకు తెలియచేసినప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచి మనందరం కూడా జీవం పొందుకొనున్నట్లుగా
దేవుడు ఈ సూచక క్రియలను చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. కనుక మనం దేవుని యొక్క కార్యములు ఈ దినాలలో జరగవా అని అంటే ఖచ్చితంగా జరుగుతాయి. అయితే వాటి యొక్క పర్పస్ ఏంటి అని అడిగినప్పుడు అది దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లు చేయాలి. రెండవది ఆయన ద్వారా మనం జీవాన్ని పొందుకునేదిగా చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మిరకల్స్ ఆర్ ద సైన్స్ దట్ ఆర్ రికార్డెడ్. ఈ యోహాను సువార్తలో 7 సైన్స్ని మనం చదువుకుంటాము. ఒక్కొక్క సైన్ యొక్క మీనింగ్ని, దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో నుంచి ప్రయత్నం చేద్దాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రభువా, the very purpose of the signs you have performed in the book of John, or the signs that your son has performed in this world, ఈ లోకంలో క్రీస్తు ప్రభు చేసిన ఈ సూచక క్రియలన్నీ కూడా ఆయన క్రీస్తే ప్రభు అని తెలియజేస్తున్నాయి. మేమందరము ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన ద్వారా కలిగే జీవంను పొందుకోవాలని రికార్డ్ చేయించారు. కనుక మేము మా జీవితంలో అనుభవించుచున్నటువంటి సూచక క్రియలన్నింటిని బట్టి మీ యందు అధికమైన విశ్వాసంతో జీవించున్నట్లు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.